హాయ్ ఫ్రెండ్స్, రైతులకు నమస్కారం. నేను మీ కుప్పాల దుర్గారావుని, సప్తగిరి నర్సరీ అండి. యూట్యూబ్లో అనేక రకాల వీడియోలు పెట్టడం, అనేక రకాల ఆలోచనల్ని, అనేక రకాల తెలిసి తెలియని మాటలని, తెలిసి కొంత తెలియక కొంత చాలా విషయాలు చెప్తున్నారండి. అవన్నీ మళ్ళీ వేరే వాళ్ళకి యూట్యూబ్లో ఫోన్ నెంబర్లో ఎత్తుక్కుని వాళ్ళకి ఫోన్లు చేసి ఏంటి ఎలాగా అని చెప్పేసి అనేక సందేశాలు, అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. కొబ్బరి నుంచి కొబ్బరి తోటలు పెంచాలనుకునేవారు, కొబ్బరి ఉత్పత్తులు చేసేవాళ్ళు, కొబ్బరి మొక్కలు పెంచేవాళ్ళ గురించి నాకు తెలిసినంత నా ఆలోచన మేరకు కొన్ని విషయాలు, కొన్ని సంగతులు, కొన్ని అనుమానాలకి సమాధానం చెప్తాను. దయించి అర్థం చేసుకోండి. అర్థం చేసుకుని మళ్ళీ మీరు కొబ్బరిలు ఎంచుకునేటప్పుడు ఏ రకంగా ఎంచుకుంటారు ఏంటనేది ఒక నిర్ణయానికి రండి. అది చాలా వరకు మీ ఆలోచన విధానం, మీరు ఎంచుకునే నర్సరీ సంస్థ మీకు ఇచ్చి నర్సరీ, ఆ మొక్కలు పెంచేవాళ్ళు ఎవరో వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి నాకు తెలిసిన కొబ్బరి గురించి కొన్ని విషయాలు మీ అనుమానాలను తీర్చే ప్రయత్నం చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, సర్వసాధారణంగా కొబ్బరికాయ చెట్టు నుంచి దిగిన తర్వాత 3 వంతుల నీరు ఆరిపోయి 1 వంతు నీరు ఉండగా భూమిలో ప్లాంటేషన్ చేస్తారు. ఆ ప్లాంటేషన్ చేసిన మొక్కలు మీకు చూపించున్నాను. ఇదిగోండి, ఇది సన్నంగి కొబ్బరి, మా పరిభాషలో సన్నంగి. ఏమండి, ఇదిగోండి ఈ తాలూకు తల్లి చెట్టు. ఇదిగోండి, ఇది సన్నంగి. మా నర్సరీ పరిభాషలో సన్నంగి కొబ్బరి అంటే స్వీట్ వాటరు 1/2 లీటర్ ఉంటుంది, మంచి మిల్క్ కంటెంట్ ఉంటుంది, చాలా బాగుంటుందండి. కానీ ఆయిల్ కంటెంట్ తక్కువ. కురడి కొబ్బరికి పనికిరాదనమాట అండి. ఇది మొలక్కి మాత్రం చాలా బాగుంటుంది. దీన్ని సన్నంగి అంటారు. అంటే ఇందులో మొక్కలో జాతి మారి లక్షణం ఎలా మారుద్ది అనేది మీకు తెలియబడుతుంది. చూడండి ఒకసారి. ఇంకా చూసారు కదండి, సన్నంగి నేల మీద పాతిన 6 నెలలకి ఈ సైజు వద్దండి. ఈ సైజు అప్పుడు తీసి మళ్ళీ బ్యాగ్లో పెట్టి మీకు మళ్ళీ ఇంకొక 6 నెలలు పెంచితే 3 నుంచి 4 ఫీట్లు తయారవుద్ది అనమాట అండి. 3 నుంచి 4 ఫీట్ల మొక్క తయారవుద్ది. అప్పుడు రైతుకి 1 ఇయర్ ప్లాంట్గా అమ్మడం జరుగుతుంది. చూసారు కదా, ఇగో ఇలా గ్రీన్గా బాడీ, ఇలా గ్రీన్గా ఆకులతో ఉన్నది సన్నంగి. ఇందులో క్రాసింగ్ అయిన మొక్క ఉంటుందండి. క్రాసింగ్ అంటే మేము ఎవరో మా చేతులతో చెయ్యం, మాకు కూడా తెలియదు. అవి తేనెటీగలు వచ్చి ఈ చెట్టు మీద పుప్పుడు తెచ్చి ఆ చెట్టు మీదకి మార్చినప్పుడు జరిగే ప్రక్రియలో వచ్చేవి క్రాసింగ్ మొక్కలు అంటారనమాట. అంటే సపోజ్ ఒక సిలోన్ కొబ్బరి చెట్టు అంటే ఎర్ర రంగు కాయల చెట్టు ఓ పక్కన ఉంటుంది, పచ్చ రంగు కాయల చెట్టు ఓ పక్కన ఉంటుంది. తేనెటీగ ఎర్ర రంగు కాయల మీద వాలి ఆ పువ్వు ఓపెన్ అయినప్పుడు ఆ పువ్వులోంచి పుప్పుడు తెచ్చి పచ్చ రంగులో పెట్టిందనుకోండి, మారే అవకాశాలు ఉంటాయన్నమాట. దాన్ని క్రాసింగ్ కొబ్బరి అంటారు. దాన్ని ఇంకో పేరుతో T/D అని కూడా పిలుస్తారనమాట అండి. అది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. చూడండి, ఇదిగోండి ఇదే మళ్ళీ ఈ రంగు చూసారు కదా, అటు గ్రీను కాదు, ఇటు గోల్డ్ స్పాట్ కలర్, రెడ్ కలర్ కూడా కాదు, కేరళ బొండం అంటాం కదా, అది కూడా కాదనమాట అండి. దీన్ని క్రాసింగ్ మొక్క అంటారు అండి. అలాగే ఈ పక్కన చూడండి, ఈ గ్రీన్ ఉన్నది సన్నింగ్ మొక్క. ఇలా గ్రీన్ వస్తే సన్నింగ్, ఇలా లైట్గా కలర్ అంటే రెడ్ కాదు గ్రీను కాదు, మధ్యస్థంగా వద్దనమాట కలర్, ఇది క్రాసింగ్ మొక్క. ఇవన్నీ కూడా మంచి రకాలే. అలాగే సిలోన్ కొబ్బరి మొక్క కూడా మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను. సిలోను సన్నంకి తేడా తెలుస్తుంది. ఇగో చూడండి, ఇన్ని మొక్కలు ఉన్నాయి కదా, ఈ మొక్కలన్నిటిలోనూ గ్రీన్ కమ్మలే కనపడుతున్నాయి. ఇలా చూసుకుంటూ వెళ్తే మీకు మధ్యలో ఇవి చూడండి, ఈ మొక్క మారింది కదా, ఇది క్రాసింగ్ కొబ్బరి మొక్క. ఈ రకంగా రైతు గుర్తుపెట్టండి. ఈ మొక్కలు తవ్వినప్పుడు ఆ రంగున్న మొక్కలన్నీ ఒక చోట పెట్టి క్రాసింగ్ మొక్కలుగా అమ్ముతారు. ఈ గ్రీన్ కలర్ అన్నీ కూడా సన్నంగి మొక్కలుగా అమ్ముతారు. ఇందులో మళ్ళీ మనకి సిలోన్ మొక్క అనేసరికి మీకు డిఫరెన్స్ చూపిస్తాను. ఇక్కడ మీకు ఇదిగోండి, ఇది ఒరిజినల్ సిలోన్ కలర్ అనమాట. దీన్ని కేరళ బొండం లేదా సిలోన్ అంటే మన శ్రీలంకలో సిలోన్ యూనివర్సిటీ డెవలప్ చేసిందనమాట అండి. దీన్ని ఈ రంగు చూశారు కదా, దీన్ని సిలోన్. ఏమంటే ఈ పక్కన ఉంది కదా, ఇది సన్నంగి. రెండు చూసుకోండి, పక్కనే ఉన్నాయి, సిలోను సన్నంగి. ఈ గ్రీన్ ఉన్నది సన్నంగి, ఆ కలర్ ఉన్నది సిలోను అండి. ఇలాగే ఈ రకం వస్తాయి అన్నమాట.
అలాగా ఇవన్నీ సిలోను కొబ్బరనే నేలలో పాతారండి. వాస్తవానికి సిలోను కొబ్బరి అంతా కూడా ఈ రకంగా రావాలి. ఇందులో క్రాస్ అయ్యి గుణం ఎక్కువ ఉంది కాబట్టి చూడండి రంగు మారినాయి. ఇగో లైట్ కలర్ వచ్చినాయన్నీ కూడా క్రాసింగ్ కొబ్బరి అండి. ఫుల్ కలర్ వచ్చినాయి సిలోను, అలా గ్రీన్ వచ్చినాయి సన్నంగి. ఆ రకంగా రైతులు మడి మీద విభజన చేసి మొక్కల్ని పెంచడం జరుగుతుంది. జెన్యున్గా ఇవ్వగలిగే వాళ్ళు ఏంటంటే ఇలా మదర్ చెట్లు ఉన్నవాళ్ళు మాత్రం ఇవన్నీ కూడా సిలోన్ మదర్లు అండి. బహుశా ఇట్ల వయసు వచ్చండి నాకు తెలిసి 96 తర్వాత వేసిన మొక్కలు అనమాట అండి. అంటే 96 తుఫాన్కి మా దగ్గర ఉన్న కొబ్బరి మొత్తం నేలమట్టం అయిపోయినాయి. కొబ్బరి చెట్లన్నీ కూడా నేల మీద పడిపోయినాయండి. పడిపోయిన తర్వాత 96 నుంచి పెంచిన మదర్లు అనమాట అండి. ఇవన్నీ కూడా ఇలా ఉంటాయి. ఇందులోనే మళ్ళీ మీకు సిలోను కాసింగ్ కాయలు కాసిన తర్వాత ఏ రంగు మారుతాయి కూడా చూపిస్తాను, ఒకసారి రండి. చూడండి ఫ్రెండ్స్, ఇది మనం అనుకున్న సన్నంగి కాయ గ్రీన్ కలర్ అవుతుంది. ఇందులో క్రాస్ అయిన మొక్క సేమ్ చెట్టు ఇలాగ సన్నగా ఉంటుంది, ఆకులు ఇలాగ ఉంటాయి. కానీ ఇక పక్కనే ఉంది చూడండి చెట్టు. ఇది సన్నంగి సిలోన్కి క్రాస్ అయిన మొక్క అనమాట అండి. అంటే తేనెటీగలు వాటిని పువ్వుల్ని పాలినేషన్ చేసినప్పుడు జరిగే ప్రక్రియలో వచ్చే కొత్త రకం. దీన్ని ఎవరు కూడా సృష్టించలేరు. అవి తేనెటీగల వల్ల జరిగితే తప్పితే సైంటిస్టులు ల్యాబుల్లో చేస్తారనమాట అండి. అంబాజీపేట పరిశోధన కేంద్రం, కోయంబత్తూరు పరిశోధన కేంద్రంలో మాత్రమే చేయగలరు రకాల మార్పిడి. ఈ మాత్రం ప్రకృతి సిద్ధంగా మారినాయి అనమాట అండి. కలర్ చూశారు కదా డిఫరెంట్. అది సన్నంకి క్రాసింగ్కి తేడా. సిలోన్ అయితే ఫుల్ కలర్ వద్దనమాట మీకు. చూడండి, ఇగోండి క్రాసింగ్ కొబ్బరి చూసారు, కాయ రంగు మారిపోయింది. అటు గ్రీను కాదు, ఇటు రెడ్ కాదు, మధ్యస్థంగా వద్దనమాట కలర్. ఇది క్రాసింగ్ కోకోనట్ అనమాట అండి. ఇలాగా విభజించి మొక్కల్ని అమ్మగలిగేవారు కొంతమంది ఉంటారండి. ఇక్కడ పెద్ద నర్సరీలో తల్లి చెట్లు ఉన్నవాళ్ళు. అదే మీకు సిలోన్ కూడా మీకు ఏ కలర్ ఉంటుందో డైరెక్ట్ చూదురు కానీ రండి, ఒకసారి చూపిస్తాను. చూసారు కదా, ఇది సిలోన్ కలర్ అనమాట అండి. ఇది ఒరిజినల్గా కేరళ బొండాలు సిలోన్ వెరైటీ అనేది ఈ రంగు వద్దు. ఈ రంగు వస్తే ఒరిజినల్, మధ్యస్థంగా రంగు వస్తే క్రాసింగ్ కొబ్బరి, గ్రీన్ వస్తే సన్నంగి. అదే మీరు ఓ మాదిరి చెట్టు అయిన తర్వాత గుర్తించాలంటే ఎలా ఉంటుందో చూద్దరు కానీ. చూడండి, ఇగోండి ఈ కలర్ కమ్మ చెట్టు యొక్క కలర్ ఇది వద్దే. ఇది క్రాసింగ్ కొబ్బరి అంటారు అనమాట అండి. దీన్ని సిలోన్కి సన్నంకి మధ్యలో వచ్చేది క్రాసింగ్ వెరైటీ. ఇందులోనే మళ్ళీ మీకు సన్నంగి ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. ఇదిగో ఇది సన్నంగి చూశారు కదా. ఈ కమ్మ గ్రీనిష్ వద్దనమాట అండి. అలా ఈ రకంగా కొబ్బరిని గుర్తించి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇవి కొబ్బరిలో మా ప్రాంతంలో, మా నర్సరీ ప్రాంతాల్లో పిలిచి పేర్లు అనమాట అండి. ఇవి వీటిల్లో చాలామంది మధ్య కొత్తగా ఏం చేశారంటే రామగంగా అని, టీజే కొబ్బరి అని, మలేషియన్ డార్క్ గ్రీన్ అని, గుజరాత్ సన్నంగి అని, మలేషియన్ గ్రీన్ డార్క్, ఇలా రకరకాల పేర్లు పెట్టడం జరిగింది. కానీ ఎవరి దగ్గర ఎలాంటి తల్లి చెట్లు ఉన్నాయనేది ఎవరికి తెలియదు. కాకపోతే ఏంటంటే మొక్కలు అమ్మేవారు మాత్రం అమ్ముతూ ఉంటారు. కొంతమంది జెన్యున్గా ఇవ్వగలుగుతారు, కొంతమంది ట్రేడింగ్ చేసి ఇవ్వగలుగుతారు. కాబట్టి మొక్కలు ఎంపిక అనేది మాత్రం మంచి అనుభవం ఉన్న వాళ్ళకి, బ్రాండెడ్ నర్సరీలకి ఇచ్చి కొనుక్కోండి. కొనుక్కోవడం వల్ల మీకు చాలా వరకు అనుకున్న రకాన్ని అనుకున్నట్టు అందించి వాళ్ళు ఎవరున్నారో, ఎవరు ఇవ్వగలిగితే వాళ్ళు అంటే కడియప్లంకలో 2500 నర్సరీలు ఉన్నాయండి. 11 విలేజ్లో ఉంటాయి. మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎక్కడికైనా రావచ్చు, ఎక్కడైనా తిరగచ్చు. మీకు నచ్చిన చోట్ల మొక్కలు కొనుక్కోవచ్చు. ఇది పలానా వాళ్ళు మంచోళ్ళు, పలానా వాళ్ళు చెడ్డోళ్ళు అని ఎవరో నిర్ణయం ఉండదు. అంటే ఎవరెవరో ఎక్కడెక్కడ ఎలా సేకరించారో, ఆ కాయలు ఎక్కడి నుంచి తెచ్చారో, ఆ మొలకలు ఎలా మొలిపించారో, ఎలా అమ్ముతున్నారు అనేది వాళ్ళ విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి దయించి కొబ్బరి మొక్కల విషయంలో ఇవి తీసుకోండి. ఏవో పేర్లు వచ్చేస్తున్నాయి, కొత్త కొత్త పేర్లు. అవన్నీ కూడా ఏంటంటే యూనివర్సిటీ చెప్తే నమ్మాలి తప్పండి. మాలాంటి రైతులు ఏవో పేర్లు పెడతాం మేము కూడా, కొన్ని వాటికి తప్పదాం, ఇటు వ్యాపారం కాబట్టి. మీరు కూడా విజ్ఞతతో ఆలోచించి కొబ్బరి తోటలు పెంచాలనుకునే వాళ్ళు పెంచుకోండి. హైబ్రిడ్ రకాలు మంచియే. అలాగే దేశవాళీ రకం ఈస్ట్ కోస్టాలో అది కూడా మంచిదే. ప్రతిదానికి తగిన సమయం ఇచ్చి పెంచుకుంటే బాగుంటుంది. నేను మీ కుప్పాల దుర్గారావు, సప్తగిరి నర్సరీ, కడియం ప్రాంతం.